నమస్కారం. ఆంతరంగిక పరిశుద్ధిని, ఆధ్యాత్మిక సమృద్ధిని ప్రసాదించే తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ధర్మరక్షణ కోసం ప్రతి యుగంలో అవతరిస్తానని ప్రకటించిన శ్రీహరి కృతయుగంలో ధరించిన 4వ అవతారమే శ్రీ నరసింహ అవతారం. భాగవతం 7వ స్కందలోని ప్రహ్లాద చరిత్రలో ఈ అవతారం గురించిన ప్రస్తావన ఉంది. నరసింహ నరసింహ హరి నరసింహ 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 జయ నరసింహ. ఇందుగలడందు లేడని సందేహము వలదు అన్న ప్రహ్లాదుడి మాట నిలబెడుతూ కూలిన స్తంభంలోంచి స్వామి లీలగా వెలువడ్డాడు. నరసింహుడిగా అవతరించి లోకాల్ని చికాకు పెడుతున్న రాక్షసుణ్ణి సంహరించాడు. ఆయన ఉగ్ర రూపాన్ని శాంతింపచేసేందుకు దేవతల కోరిక మేరకు లక్ష్మీదేవి చెంచులక్ష్మిగా అవతరించిన పురాణగాథ సైతం తెలుగునాట ఎంతో ప్రాచుర్యం పొందింది. లక్ష్మీ సమేతుడైన ఆ స్వామిని ఆరాధించడం, ఆయన పేరు పెట్టుకోవడం తెలుగువారి ఆధ్యాత్మిక సంస్కృతిలో భాగమైపోయింది. ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు, ఆయన వెలిసిన తీర్థక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నరసింహకొండపై కొలువు తీరిన శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దివ్య సన్నిధి విశేషాలతో మీ ముందుకు వస్తోంది నేటి తీర్థయాత్ర. శ్రీ లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని చేతులు జోడిద్దాం, శిరసు వంచి ప్రార్థిద్దాం. సకల జగముల మేలించి సప్తఋషులు పెన్న ఒడ్డున గావింప జన్నమొకటి దివ్య తేజమ్ము వెలువడి భవ్యగిరిని సిరిని కూడి వెలసే నరసింహుడిచట. పినాకిని నదికి దక్షిణ భాగంలో కశ్యప మహర్షి సప్తఋషులతో కలిసి లోక కళ్యాణం కోసం నిర్వహించిన యజ్ఞవాటిక సమీపంలో ఎత్తైన కొండపై వెలిసిన క్షేత్రమే శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. గోవిందా హరి గోవింద హరి గోవింద గోవింద హరి నారాయణ గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద హరి నారాయణ గోవింద. ప్రజల భాషలో నరసింహ కొండగా వాసికెక్కిన ఈ క్షేత్రం విక్రమసింహపురిగా పేరు మోసిన నేటి నెల్లూరు నగరానికి పడమటి దిక్కుగా సుమారు 10 కిలోమీటర్ల దూరంలోని నరసింహకొండ గ్రామంలో ఉంది. అల్లంత దూరం నుంచి కొండ కొమ్ముపైన ఆలయం, కొంత చేరువలో కొండ దిగువన స్వాగత తోరణం కనువిందుగా దర్శనమిస్తాయి. తోరణం నుంచి కొండపైకి వాహనాలు వెళ్లేందుకు రహదారి ఉంది. పెన్న ఒడ్డున నరసింహ కొండపై స్వయంభువు అంటే తనకు తానుగా వెలసి భక్తుల పూజలందుకుంటున్న ఈ ప్రహ్లాద వరదుడి దేవేరి అయిన చెంచులక్ష్మి ఆదిలక్ష్మి పేరుతో ఇక్కడ దర్శనమిస్తోంది. అలంకార ప్రియుడు, ఉత్సవ ప్రియుడు అయిన స్వామివారికి ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతాయి. స్వాతి నక్షత్రంలో వెలసిన స్వామివారికి ప్రతి నెలలో స్వాతి నక్షత్రం నాడు విశేష అభిషేకంతో ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తారు. स्वस्तिरस्तु स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजम्
शन्ना अस्त्वद्विपदे शञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः సనకాదులొకవంక జయవేట్టుచున్నారు సనకాదులొకవంక జయవేట్టుచున్నారు ఎనసి చొరలు చేతులెత్తి మోకేరు సనకాదులొకవంక జయవేట్టుచున్నారు ఎనసి సొరలు చేతులెత్తి మోకేరు మునులిరు మేలా నుండి మునుకొని నుతించేరు మునులిరు మేలా నుండి మునుకొని నుతించేరు అనుపమాలంకార అవధారు దేవా మునులిరు మేలా నుండి మునుకొని నుతించేరు అనుపమాలంకార అవధారు దేవా సుగ్రీవ నారసింహ సులభుడవందరికి అగ్రేసరుడవీవు అవధారు దేవా అదేవిధంగా ఏటా వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలను భక్తి ప్రపత్తులతో నేత్రపర్వంగా జరుపుతారు. అలాగే ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి నాడు స్వామివారు వేదగిరి నుంచి పల్లకిలో బయలుదేరి నెల్లూరు మూలాపేటలోని విడిది మండపానికి ఊరేగింపుగా వెళ్లి అక్కడ భక్తుల అభిషేకాలను అర్చనలను అందుకోవడం విధిగా సాగే వేడుక. ఉగాది ఉత్సవం, భీష్మ ఏకాదశి నాడు స్వామివారికి లక్ష తులసి పూజ, విశేష కళ్యాణోత్సవం, గిరి ప్రదక్షిణ ఉత్సవం వంటి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ నారసింహ నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ నారసింహ. కశ్యప మహర్షి యాగఫలంగా ఆదిలక్ష్మి సమేతుడై ఈ కొండపై వెలసిన నరసింహస్వామి వారి బృహత్తరమైన ఆలయ నిర్మాణం వెనక చారిత్రక ఆధారాలు ఉన్నాయని ఇక్కడ శిలాశాసనం చెప్తోంది. సుమారు 1100 సంవత్సరాల నాడు, స్పష్టంగా చెప్పాలంటే క్రీస్తు శకం 970-975 సంవత్సరాల మధ్యకాలంలో నెల్లూరు ప్రాంతాన్ని పాలించిన పల్లవరాజు విక్రమసింహవర్మ ఈ ఆలయాన్ని నిర్మించాడు. తమ రాజచిహ్నం సింహం కావటం, ఇక్కడ కొండపై వెలిసిన దైవం నరసింహుడు కావటం విక్రమసింహవర్మను ఈ ఆలయ నిర్మాణానికి పురిగొల్పాయి. అందుకు తార్కాణంగా ఈ ఆలయ నిర్మాణంలో పల్లవ శిల్ప కళాశైలి అడుగడుగునా ఉట్టిపడుతుంది. ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో ప్రమోద వీచికల్ని ప్రసరించే వేదగిరి లక్ష్మీ నరసింహుని దివ్య వైభవాన్ని చాటి చెబుతూ ఆలయ ప్రాంగణంలోకి రారమ్మని పిలిచే సమున్నత రాజగోపురం ఇదిగో. ఏడు అంతస్తులతో, గోపుర కలశాలతో, హరి అవతార విశేషాలతో దక్షిణాభిముఖంగా విరాజిల్లే ఈ రాజగోపురం రెడ్డి రాజుల కాలంలో నిర్మితమైంది. అద్భుత నిర్మాణ చాతుర్యంతో విరాజిల్లే ఈ రాజగోపురానికి చేతులెత్తి నమస్కరించి ఆలయం ముంగిలులోకి ప్రవేశించగానే కుడివైపున మెట్ల తోవ ఉంటుంది. ఆ తోవకి ఒకవైపు ప్రసన్నాంజనేయుడు, మరొక వైపు పక్షిరాజు గరుత్మంతుడు శరణాగతికి ప్రతీకలుగా దర్శనమిస్తారు. సుగ్రీవ నరసింహ సులభుడవందరికి సుగ్రీవ నరసింహ సులభుడవందరికి అగ్రేసరుడవీవు అవధారు దేవా సుగ్రీవ నరసింహ సులభుడవందరికి అగ్రేసరుడవీవు అవధారు దేవా. సోపాన మార్గం నుంచి పైకి చేరుకోగానే స్వామివారి ఆలయ విమాన శిఖరానికి ఎదురుగా ఎత్తైన ధ్వజస్తంభం, గోడలపై దశావతార చిత్ర సముదాయం దర్శనమిస్తాయి. గోవిందా
ఒకప్పుడు ఈ వేదగిరికి చేరువలోని ఓ గ్రామం వెలుపల భక్తులు ఈ మహాగణపతిని పూజించేవారట. కారణాంతరాల వల్ల అక్కడి జనం ఊరిని ఖాళీ చేసి వెళ్లిపోవలసిన సమయంలో స్వామివారిని అప్పటి ఆలయ అధికారులు ఈ వేదగిరి ఆలయానికి తరలించి ముఖమండపానికి చేరువలో ప్రతిష్ఠించారట. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః. నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండపై వెలిసి ఉన్న శ్రీ వేదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి స్థల పురాణం గురించి ఇప్పుడు మనం క్లుప్తంగా తెలియజేసుకుంటాం. ఇది కశ్యప ప్రజాపతి లోక కళ్యాణార్థం ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠ చేశారని చెప్పని స్థల పురాణం తెలుపుతుంది. పూర్వము కశ్యప ప్రజాపతి లోక కళ్యాణార్థం ఒక యజ్ఞం తలపెట్టి సప్త మహర్షుల్ని ఆహ్వానించి ఆ సప్త మహర్షులతో 7 హోమగుండాలు చేసి 7 హోమగుండాల్లో సప్త మహర్షులతో యజ్ఞం నిర్వర్తించారని చెప్పని స్థల పురాణం. ఈ యజ్ఞ రక్షణార్థం ప్రసన్నలక్ష్మి సమేత గోవిందరాజస్వామిని ప్రతిష్ఠ చేసి కశ్యప ప్రజాపతి సప్త మహర్షులు యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తి చేశారు. ఆ యజ్ఞ పూర్ణావతి నుండి ఒక జ్యోతి వెలువడి ప్రస్తుతం ఇప్పుడు స్వామివారు వెలిసి ఉన్న ఆలయం ఇది గుహ. ఈ గుహలో ఆ జ్యోతి అంతర్ధానమైందని చెప్పని స్థల పురాణం. తరువాత కశ్యప మహర్షి సప్త మహర్షులు ఆ జ్యోతి వెంబడి వచ్చి ఈ గుహలో వెలిసి ఉన్న ఆ జ్యోతిని లక్ష్మీ నరసింహస్వామిగా ప్రసన్నం చేసుకున్నారు. ఆ స్థలం స్వామివారు వెలిసిన గుహలోనే స్వామివారు జ్యోతి స్వరూపంగా వెలిసారు. ఇక్కడ స్వామి నరసింహస్వామి పెద్ద విగ్రహము ఒక్కరే ఉంటారు. తదుపరి కశ్యప మహర్షి లక్ష్మీ సమేతంగా శాంతమూర్తిగా లక్ష్మీ నరసింహస్వామిని ప్రతిష్ఠ చేశారని చెప్పని స్థల పురాణం తెలుపుతుంది. ఏదైతే స్వామివారు జ్యోతి స్వరూపంగా ఇక్కడ వెలిసారో అది వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రం సాయం సంధ్యా సమయంలో స్వామివారు ఇక్కడ జ్యోతి స్వరూపంలో వెలిసారు. ఇదే సమయంలోనే ప్రహ్లాద సంరక్షణార్థం లక్ష్మీ నరసింహస్వామి స్తంభోద్భవం నుంచి వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రం స్వయం సంధ్యా సమయంలో స్వామి ఉద్భవించి స్తంభోదులు హిరణ్యకశిపుని సంహారం చేసి ప్రహ్లాదుని సంరక్షించినట్టు మనకు నరసింహ పురాణం తెలుపుతుంది. ఇచ్చటి ఏమిరా అంటే భక్త రక్షణార్థం లోక కళ్యాణార్థం స్వామివారు కశ్యప ప్రజాపతి యొక్క యజ్ఞ పూర్ణావతి నుండి జ్యోతి స్వరూపంగా ఆ సమయంలో ఇక్కడ వెలిసారు. సప్తమహర్షులు యజ్ఞం చేసిన 7 హోమగుండాలు 7 కోనేర్లుగా స్వామి సన్నిధికి దక్షిణం వైపున లోయలో ఇప్పటికీ వెలసి ఉన్నాయి. అచ్చటనే గోవిందరాజస్వామి ప్రసన్నలక్ష్మి సమేత గోవిందరాజస్వామి వెలసి ఉన్నారు. ఈ స్వామివారు ఉండేది మొత్తము గుహ. ఈ గుహని పల్లవరాజుల కాలంలో 1200 సంవత్సరాలప్పుడు గుడిగా మలిచారు. దాన్ని సింహాకారంగా వాళ్ళు ఏదైతే వాళ్ళ రాజుల గుర్తులు సింహంగా ఆ సింహాకారంగా ఈ దేవాలయాన్ని కట్టారని చెప్పని మనకు చరిత్ర తెలుపుతోంది. ఇది వేదగిరి అంటారు. సప్త మహర్షులు వేదాలతో స్వామిని ప్రతిష్ఠించారు కాబట్టి దీన్ని వేదగిరి అనేసి వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి. స్వామివారికి దేవాలయానికి ఉత్తరం వైపున పెన్నా నదికి అవతల ఒడ్డున ఉన్న అమ్మవారు కామాక్షి అమ్మవారి దేవాలయం అది రత్నగిరి అని, నెల్లూరు రంగనాథ స్వామి దేవస్థానం తల్పగిరి అని చెప్పని ఈ మూడు హోమగుండాల నుంచి కశ్యప ప్రజాపతి ముగ్గురిని ప్రతిష్ఠ చేశారని చెప్పని స్థల పురాణం. ఈ మూడింటిని త్రేతాగ్నులు అని చెప్పని పిలువబడుతుంది. నరసింహకొండపై వెలసి ఉన్న వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకొని భక్తాదులు గ్రహబాధలు ఈతి బాధల నుంచి తొలగింపబడి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలనుకుని స్వామివారిని ప్రార్థిస్తున్నాము. స్వస్తి ప్రజాప్ర పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్ర వైభవం గురించి బ్రహ్మాండ పురాణ గాథ ఉంది. ఆ కథనం ప్రకారం ఒకప్పుడు సప్త ఋషులలో ఒకడైన కశ్యప మహర్షి
విశ్వ కళ్యాణం కోసం వేదోక్తమైన యాగాన్ని తలపెట్టాడు. ఈ నరసింహకొండ దిగువ భాగం అందుకు సరైన స్థలంగా ఎంచుకున్నాడు. ఋషి మండలంలోని అత్రి, వశిష్ఠ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, భరద్వాజ మహర్షులు కశ్యప మహర్షి పిలుపు మేరకు ఇక్కడికి విచ్చేసి గొప్ప యాగాన్ని నిర్వహించారు. అందులో భాగంగా ఇక్కడ 7 కోనేర్లు నిర్మితమయ్యాయి. ప్రసన్న లక్ష్మీ సమేతుడైన గోవిందరాజస్వామి యాగరక్షణ భారాన్ని నిర్వహించాడు. యాగం పరిసమాప్తమైన తర్వాత ఒక అలౌకిక దివ్య కాంతి వెలువడింది. అది ఉత్తర దిశగా పయనించి కొండ కొమ్ముపైన ఒక గుహలో చేరుకుంది. ఆ గుహలోనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంభూగా వెలిచారు. గర్భాలయంలో వెండి తొడుగుతో అలరారే నారసింహుడు చతుర్భుజాలలో శంకు చక్రాలను, అభయ, వరద ముద్రలను ధరించి వీరాసనంలో లక్ష్మీ సమేతుడై దర్శనమిస్తాడు. దిగువ భాగంలో కశ్యప మహర్షి ప్రతిష్టాపన చేసిన విగ్రహాలు, శ్రీదేవి భూదేవేరులతో స్వామివారి ఉత్సవ మూర్తులు పూజలందుకుంటున్నాయి. ముఖద్వారంపై శంకు చక్రాల మధ్య గజలక్ష్మీదేవి, దశావతార మూర్తులు సకల శుభాలను అనుగ్రహిస్తున్నారు. స్వామివారి సన్నిధికి దక్షిణం వైపున గోదాదేవి అమ్మవారి మందిరం ఉంది. ఇందులో శ్రీకృష్ణుడు, శ్రీ సుదర్శన పెరుమాళ్ ఉత్సవమూర్తులు ఉన్నాయి. ఇక ముఖమంటప ఈశాన్య భాగంలో శ్రీ అనంత పద్మనాభుడు వేంచేసి ఉన్నాడు. వారితో పాటు కాళీయమర్దన గోపాలబాలుడు, విశ్వక్సేనుడు, వారి చెంతనే పరమ భక్తాగ్రేసరులైన 12 మంది ఆళ్వారులు, భగవద్ రామానుజులు కొలువుదీరారు. గర్భాలయానికి ఉత్తర భాగంలో కొద్దిగా ఎగువన ప్రత్యేకమైన దేవళంలో 4 భుజాలతో ఆదిలక్ష్మి అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తున్నారు. భక్తుల విన్నపాలను ఏకాంతంగా ఆలకించి అనుగ్రహించేందుకు అమ్మవారు ఇక్కడ పద్మాసనంలో పూజలందుకుంటున్నారు. అమ్మవారి దివ్య సన్నిధికి ఉత్తర భాగంలోని మద్ది చెట్టును సంతాన వృక్షం అని వ్యవహరిస్తారు. సంతతిని కోరిన దంపతులు చీరె కొంగు కొసను చింపి ఈ మద్ది చెట్టుకి ఊయల కట్టి కోరిక నెరవేరిన తరువాత నరసింహమూర్తికి మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఈ సంతాన వృక్షం దిగువన సొరంగ మార్గం ద్వారా మునులు స్వామివారి దర్శనం కోసం విచ్చేసేవారట. అలాగే అమ్మవారి దక్షిణ భాగంలో కొండికాసుల హుండీ ప్రత్యేకంగా కనిపిస్తుంది. తిరుపతి వెంకన్నకు వడ్డికాసులు సమర్పించినట్లే విషప్రాణుల నుంచి రక్షణ కోసం వేదగిరి నరసింహునికి నగదు రూపంలో కొండికాసుల్ని చెల్లించుకోవడం ఈ క్షేత్రానికి మాత్రమే ప్రత్యేకమైన మొక్కుబడి. దీనికి సంబంధించిన శ్లోకం ఇదిగో: శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగరోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే. వేదగిరి పూర్వనామం మలైగిరి. పర్వతాలకు రెక్కలున్న కాలంలో ఇది కన్యాకుమారి నుంచి హిమాలయాల వైపు ఎగురుతూ రెక్కలు తెగి ఇక్కడ కూలిపోయింది. బాధతో కుమిలిపోతూ శ్రీహరిని ప్రార్థించి ఆయన తనపై కొలువుండేలా వరం పొంది వేదగిరి పేరుతో విరాజిల్లుతోంది. వనవాసం సమయంలో శ్రీరామచంద్రుడు, కలియుగ దైవమైన శ్రీనివాసుడు వేదగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని సందర్శించారు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఉప పాండవులను వధించిన పాపాలకు పరిహారంగా అశ్వత్థామ ఈ నరసింహకొండ కోనేటిలోనే స్నానం చేశాడని క్షేత్ర పురాణం చెబుతోంది. ఇన్ని విశేషాల సమాహారమైన నరసింహకొండకి ఎలా వెళ్లాలో, అలాగే ఇక్కడి వసతులు, దర్శన వేళలు, ఉత్సవాల గురించి తెలుసుకుందాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరం హౌరా నుంచి చెన్నై వెళ్లే ప్రధానమైన రైలు మార్గంలో విజయవాడ చెన్నై సెక్షన్లో, అదేవిధంగా రోడ్డు మార్గమైన జాతీయ రహదారి 16లో ఉంది. నెల్లూరు నగరంలోని సంతపేట బస్టాండు నుంచి కొండపైకి నేరుగా వెళ్లేందుకు బస్సులు ఉన్నాయి. శ్రీ స్వామివారికి మొక్కులు చెల్లించేందుకు శనివారం నాడు రాత్రి ఇక్కడ విడిది చేసే భక్తుల కోసం అల్పాహారాన్ని కూడా సమకూరుస్తున్నారు. మెట్లదారిలో ఉన్న కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. అలాగే 7 కోనేర్లలో పవిత్ర స్నానాలు చేసి అక్కడ మున్ముందుగా ప్రసన్న లక్ష్మీ సమేతుడైన గోవిందరాజస్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా భక్తుల వసతులు ఉన్నాయి.
నరసింహ కొండ యాత్రలో తొలుత ఆ స్వామివారిని దర్శించిన తర్వాతే శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకోవడం ఈ క్షేత్ర సాంప్రదాయం. ఇది కశ్యప మహర్షి శాసనమని, అప్పుడే నరసింహ కొండ యాత్ర సంపూర్ణమవుతుందని భక్తుల విశ్వాసం. తీర్థయాత్రలో భాగంగా నెల్లూరు ప్రాంతానికి విచ్చేసిన వారు ఇక్కడి 3 అత్యంత ప్రాచీన ఆలయాలను తప్పక దర్శిస్తారు. వాటిలో మొదటిది నెల్లూరు పట్టణం రంగనాయకులపేటలోని పెన్నా నది తీరంలో కొలువు తీరిన శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయం కాగా, మిగిలిన 2 పట్టణానికి సమీపంలోని జొన్నవాడలో శ్రీ మల్లికార్జున స్వామి, కామాక్షి తాయి ఆలయం, అక్కడికి చేరువలోనే ఉన్న శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. ఈ క్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనంతో నెల్లూరు తీర్థయాత్ర సంపూర్ణమవుతుందని భక్తుల విశ్వాసం. స్వాతి నక్షత్రంలో వెలిసిన స్వామివారికి ప్రతి నెలలో స్వాతి నక్షత్రం నాడు విశేష అభిషేకంతో ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తారు. వాటిలో విశేషంగా ఉదయం 8 గంటల సమయంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి పంచామృత అభిషేకం, 10 గంటలకు రాసిపోసిన పులిహోరతోనూ వివిధ పణ్యారాల నివేదనతోనూ తిరుప్పావడ సేవ నిర్వహించడం ఈ ఆలయ విశేష కైంకర్య సాంప్రదాయం. గోవిందా హరి గోవింద హరి గోవింద గోవింద హరి నారాయణ గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద హరి నారాయణ గోవింద. శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రత్యేకతల గురించి క్లుప్తంగా చూద్దాం. నరహరి భక్తులకు అండ ఈ నరసింహ కొండ. కృతయుగం నాటి శ్రీహరి అవతార వైభవం శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. పెన్నా నదీ తీరంలో ప్రహ్లాద వరదుడు శ్రీ వేదగిరిపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహుడు. ఇక్కడ నెలవైన స్వయంభువు సాక్షాత్తు నరసింహ ప్రభువు. ఆదిలక్ష్మి అభయం శ్రీ వేదగిరిపై నృసింహ ఆలయం. వంశవృక్ష సంవర్ధనం వేదగిరిపై సనాతన సంతాన వృక్షం. సప్త ఋషుల యాగఫలం శ్రీ వేదగిరి మూల విరాట్ స్వరూపం. స్వాతి నక్షత్ర విశేష అభిషేకం శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహుడికే ప్రత్యేకం. పల్లవరాజుల ప్రాభవం వేదగిరి ఆలయ శిల్పకళా వైభవం. లక్ష్మీ నృసింహ కరావలంబనాలు శ్రీ వేదగిరి వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు. ఇక్కడ ప్రతిరోజు శ్రీ స్వామివారికి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరిగే ధార్మిక సేవలు, వాటి వేళల గురించి తెలుసుకుందాం. ఇక స్వామివారి సర్వదర్శన వేళల గురించిన సమాచారం. పూజా నివేదన సమయాలను మినహాయిస్తే సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల వరకు. గురు శుక్ర శనివారాల్లో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు సర్వదర్శనం కోసం అనుమతిస్తారు. స్వాతి నక్షత్రంతో కూడిన శుక్ర శనివారాలలోనూ, అదేవిధంగా ఏకాదశి నాడు ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్య భక్తులు శ్రీ స్వామివారి అభిషేక సేవలో పాల్గొనవచ్చును. ఈ రోజుల్లో ఉదయం పూట సర్వదర్శనం 6 గంటల నుంచి 7 గంటల వరకు మాత్రమే ఉంటుంది. నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ నారసింహ నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ నారసింహ నమో నారసింహ లక్ష్మీ నారసింహ నమో నారసింహ లక్ష్మీ నారసింహ. వేదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వైభవాన్ని దర్శించుకున్న నేపథ్యంలో ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం అని స్మరించుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. లోక సమస్త సుఖినో భవంతు. నమస్కారం.
శ్రీ